ట్రిపుల్ ట్రయో 3 పీస్ సెట్ అనమాట. ఫ్లాట్ 63% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మార్బుల్ కోటింగ్ వస్తుంది. ఇదైతే గ్రానైట్ అనమాట. ఈ నాన్ స్టిక్స్ తవ్వాల పైన 20% అయితే ఆఫ్ ఇస్తున్నారు. అసలు సిసలైన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీని పేరేంటో మీరు కామెంట్ చేయండి. ఇవి చూసి మీరు ప్లాస్టిక్ అనుకున్నారు. ఈ ప్లేట్లు మాత్రం కేజీ చొప్పున ఇస్తారంట. 50% ఆఫ్ అయితే ఇస్తున్నారు. ఈ పూజా థాలి పైన 45% ఆఫ్ అయితే ఇస్తున్నారు. పూజా థాలి 45% ఆఫ్. చూడండి అరటాకు ప్లేట్, ఇది లంచ్ ప్లేట్ అనమాట. ఇది బాక్స్, మళ్ళీ అందులో ఇదొక బాక్స్. ఇది చిన్న పిల్లల టిఫిన్ బాక్స్ అన్నమాట. 40% అయితే ఆఫ్ ఇస్తున్నారు. కుండ స్టాండ్, ఇది న్యూ స్టైల్ అనమాట, న్యూ మోడల్ అనమాట. ఇత్తడి బిందెలు అనమాట. చూడండి క్వాలిటీ అంటే క్వాలిటీ. ప్రజెంట్ మనం హైదరాబాద్ లోనే అతిపెద్ద స్టీల్ కంపెనీ అయిన అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇందులో ఏమేమి ఉంటాయి అనేది పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఫుల్ గా మిస్ అవ్వకుండా చూడండి. అగ్రోమెక్ ఇక్కడ చిన్న చిన్న వస్తువుల నుంచి పెళ్లిలకు పెట్టే వస్తువుల వరకు స్టెయిన్లెస్ స్టీల్, ఇత్తడి, రాగి ఇంకా అలాంటి వస్తువులు అయితే ఇక్కడ లభిస్తాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయి, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. అగ్రోమెక్ లోపలికి ఎంట్రన్స్ ఇవ్వగానే మనకైతే హాట్ పార్ట్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. ఈ హాట్ పార్ట్స్ అయితే 40% వరకు ఆఫ్లో ఇస్తున్నారు. ఇవి దంచుకునేవన్నమాట. చిన్న రోకర్ లాగా మనం వాడుకోవచ్చు. అయితే చాలా అంటే చాలా బరువు ఉంది, క్వాలిటీగా కూడా ఉంది. ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెళ్ళికి అంటే ఒక కుటుంబం బతకడానికి ఏమేమి అవసరం ఉంటాయో కిచెన్లో, ఇంట్లో అనేది ఆ అన్ని వస్తువులు ఇక్కడ మీకైతే లభిస్తాయి. ఏమైనా వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఈ విధమైన జాలీలు కూడా ఉన్నాయి. ఇవి చాలా సైజులలో అవైలబుల్గా ఉన్నాయి. మనం పోపు పెట్టుకుంటాం కదా, అలాంటిది అన్నమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న వుడ్ బాక్సులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇదైతే 299 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న కుక్కర్లు, పెద్ద పెద్ద కుక్కర్లు, ఇడ్లీ పాత్రలు, ఇంకా పొంగనాల పాత్రలు కూడా ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ పోపు గింజల డబ్బాలు కూడా ఉన్నాయి. ఇందులో మీకు 7 డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు ఎవరైతే ఫుడ్ బిజినెస్ కానీ లేదంటే ఇంకా ఫుడ్ స్టాల్స్ కానీ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ గ్యాస్ స్టవ్స్ చిన్న చిన్న సైజుల నుంచి పెద్ద పెద్ద సైజుల వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సైజుని బట్టి బకెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే మనం చాలా వరకు ఫంక్షన్స్లలో చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇంట్లలో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ బకెట్ ప్రైస్ అయితే 216 రూపీస్ అయితే ఉంది. ఇవి చూడండి పెద్ద పెద్ద స్టోరేజ్ స్టీల్ క్యాన్స్ అన్నమాట. ఇందులో వరకు మనకు చాలా అంటే చాలా బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, లేదంటే ఇతర ధాన్యాలు కానివ్వండి ఇక్కడ మనం అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనం ఎక్కువ కిరాణా షాప్స్లలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇవి చూసి మీరు ప్లాస్టిక్ అనుకున్నారు కాదండి, ఇది స్టీల్ అనమాట. లోపల స్టీల్ ఉంది, బయట పెయింట్ ఉందన్నమాట. కాకపోతే ఇది స్టీలే. ఇవి కూడా చూడండి, ఈ సైజ్ వచ్చేసి మీకు 280 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇలా ట్రాలీ తీసుకొని ఇందులో మాత్రం మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇలా తీసుకొని మీరైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ప్రీమియం ఎస్ఎస్ కాంపాక్ట్ మీకు చిన్న చిన్న సైజుల నుంచి అన్ని పెద్ద సైజుల వరకు అవైలబుల్గా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 272 రూపాయలు అయితే ఉంది. ఇవి కాపర్ బాటమ్ హండీస్ అనమాట. ఇవి చూసుకున్నట్లయితే ఈ సైజ్ వచ్చేసి మీకైతే 299 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఈ ప్లేట్లు మాత్రం కేజీ చొప్పున ఇస్తారంట. ఈ బ్రాండ్ వచ్చేసి సెమోరా. క్వాలిటీ మాత్రం నెంబర్ 1గానైతే ఉంది. ఇది 370 రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారు. ఇందులో చాలా సైజులు అయితే ఉన్నాయి, చూడొచ్చు. చిన్న చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజుల వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. 370 రూపీస్ కేజీ. అదేవిధంగా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఈ ప్లేట్స్ కేజీ అయితే 310 రూపీస్కి అయితే ఇస్తున్నారు. చూడండి చాలా సైజులో చాలా డిజైన్లో అవైలబుల్గానైతే ఉన్నాయి. చాలా బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ సురేష్ ఉంది, ఇక్కడ అగ్రోమెక్ ఉంది,
ఇక్కడ సురేష్ స్టీల్ ఉంది. ఇంకా చాలా రకాల బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చిన్న చిన్న టిఫిన్ బాక్స్ అన్నమాట. లంచ్ బాక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న లంచ్ బాక్స్ అయితే ఉన్నాయి. ఇదైతే యూనివర్స్ కంపెనీ నుంచి. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంది. ఇందులో కూడా చాలా రకాల ప్రైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ 50% ఆఫ్ అయితే ఇస్తున్నారు. ఎంఆర్పి మీద మీకు 50% ఆఫ్ ఇస్తున్నారు. ఒకవేళ 300 నోట్ అయితే మీకు 150 రూపాయలకి అయితే ఇస్తున్నారు అనమాట. ఇవి చూడొచ్చు, ఇవి మొత్తం ప్లేట్స్ అన్నమాట. వీటిపైన 50% అయితే ఆఫ్ ఇస్తున్నారు. చిన్న చిన్న సైజ్ నుంచి పెద్ద పెద్ద సైజ్ వరకు అయితే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఈ పూజా థాలి పైన 45% ఆఫ్ అయితే ఇస్తున్నారు. పూజా థాలి 45% ఆఫ్. ఇది గ్లాస్ సెట్ అన్నమాట. ఇవి 6 కలిపి అయితే ఒక సెట్ అయితే ఉంటుంది. ఇవైతే క్వాలిటీ పరంగా మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ప్రైస్ చూసుకున్నట్లయితే 300 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇవి మొత్తం అవే అన్నమాట, గ్లాసులే, మొత్తం గ్లాసులే. ఇది చూడండి ప్లేట్ అన్నమాట. మన లంచ్ ప్లేట్ ఉంటుంది, ఇందులో టిఫిన్ ప్లేట్ ఉంటుంది. ఈ విధమైన చిన్న చిన్న కటోరాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఒకటని కాదు, చాలా అంటే చాలా సైజులలో చాలా ఉంటాయి. మీకు వందలు అయితే ఉంటాయి. ఇది చూడండి అరటాకు ప్లేట్. ఇవి కూడా సైజులలో అవైలబుల్ గా ఉంటాయి. చూడండి ఇది పెద్ద సైజు, మళ్ళీ దానికన్నా చిన్న సైజ్ అన్నమాట. ఇవి ఇంకా చిన్న సైజు, ఇవి ఇంకా చిన్న సైజు. ఇది అన్నిటికన్నా చిన్న సైజ్ అన్నమాట. ఇది లంచ్ ప్లేట్ అన్నమాట. అవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అవి కర్రీ వేసుకోవడానికి, ఇదైతే రైస్ వేసుకోవడానికి. ఈ ప్లేట్ బాగుంది కదా. ఇందులో ఇది చూసుకోండి, ఈ డిజైన్ ఉంది, ఈ డిజైన్ ఉంది, ఇది ఉంది. ఇది చిన్న సైజ్ అన్నమాట. చాలా సైజులు అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఇది స్నాక్ బాక్స్ అన్నమాట. ఇది బాక్స్, మళ్ళీ అందులో ఇదొక బాక్స్, ఇది క్యాప్ అన్నమాట. ట్రాన్స్పరెంట్ డబ్బాలు అన్నమాట. మన జీలకర్ర కానీ, ఆవాలు కానీ, పోపు గింజలు కానీ ఏవైనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ అవే అన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్ లోపల ఏముందో మనకైతే కనిపిస్తుంది. ఇది చిన్న పిల్లల టిఫిన్ బాక్స్ అన్నమాట. సైజ్ చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇలా డిజైన్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ డిజైన్ ఇంకొకటి, ఇలా బాక్సుల మీద అయితే డిజైన్స్ వచ్చాయన్నమాట. చిన్న పిల్లలు చూస్తే మాత్రం చాలా అంటే చాలా లైక్ చేస్తారు. చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవి మొత్తం అవే అన్నమాట. కిచెన్ స్టాండ్స్, వెజిటేబుల్ ట్రాలీ, రైస్ డ్రమ్ పైన 40% అయితే ఆఫ్ ఇస్తున్నారు. ఇవే అన్నమాట. వెజిటేబుల్ స్టాండ్స్ చూసుకోవచ్చు మీరైతే, వీటిపైన 40% అయితే ఆఫ్ ఇస్తున్నారు ఆన్ ఎంఆర్పి అన్నమాట. ఇవి చూసుకున్నట్లయితే మనకు స్టీల్ సంబంధించి ఫుట్వేర్ స్టాండ్ అన్నమాట. ఇది కూడా చిన్న సైజులు ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది చూడండి, చాలా పెద్ద సైజులో అవైలబుల్ గా ఉంది. ఇది చిన్న సైజు స్టెప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి వెజిటేబుల్ ట్రాలీ అన్నమాట. వెజిటేబుల్స్ కడిగిన తర్వాత మనకు ఇందులో స్టోరేజ్ చేసుకోవడానికి అన్నమాట. ఇది చూడండి, చిన్న సైజులో స్టూల్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1815 రూపాయలు అయితే ఉంది. ఇంకా ఇవి సైజులలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఎండాకాలం అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. మనలాంటి పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కుండ స్టాండ్ ఇది. ఇదైతే 190 రూపీస్ అయితే ఉంది. ఇది వాటర్ ఫిల్టర్ స్టాండ్. ఇందాక కుండ చూసాం కదా, ఇదైతే ఉన్న వాళ్ళు అనమాట, మన ఇళ్లలో ఉండదు కదా. ఇదైతే 250 రూపీస్ అనమాట. వాటర్ ఫిల్టర్ స్టాండ్ 250 రూపీస్. రైస్ స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే బియ్యం స్టోరేజ్ చేసుకోవడానికి ఇది పెద్ద సైజ్ బాక్స్ అనమాట. ఇది దానికన్నా కొంచెం చిన్నది. ఇది సైజెస్ అనమాట. స్టార్టింగ్ సైజెస్ వచ్చేసి 1500 రూపాయలు అయితే ఉంది, 1499 రూపాయలు అయితే ఉంది. అందులో నుంచి మీకు చూసుకున్నట్లయితే ఇది పెద్ద సైజ్ అనమాట. ఇది ఇంకా పెద్ద సైజ్ అనమాట, చూసుకోండి. లేదంటే ఇది ఆనియన్ కానివ్వండి, లేదంటే వెజిటేబుల్ ఆలు కానివ్వండి, ఏదైనా కూరగాయలు వేసుకోవడానికి స్టాండ్ అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఇవి టబ్స్ అనమాట. ఇంతకుముందు మనం వేరే స్టైల్ చూసాం కదా, ఇది రౌండ్ టేబుల్ అనమాట. రౌండ్ షేప్ టబ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. వెజిటేబుల్ కానివ్వండి, లేదంటే ఫ్రూట్స్ కానివ్వండి వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, చాలా రకాల సైజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీరైతే ఒకసారి విజిట్ చేయండి. క్వాలిటీ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి, న్యూ స్టైల్ అనమాట, న్యూ మోడల్ అనమాట.
ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఐటమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంది కదా. ఇందులో కాపర్ బాటిల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలా రకాల డిజైన్స్లలో కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. వెరైటీ డిజైన్స్ అనమాట. నేనైతే ఇంతకుముందు అయితే చూడలేదు. చూడండి, ఇవి చాలా అంటే చాలా డిజైన్స్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇదైతే బాగుంది కదా, యూనిక్ గా. ఇది మొత్తం కాపర్ బాటిల్స్ అనమాట. కాపర్, ఇది బాంబో వుడెన్ ట్రే, చెక్కతో తయారు చేయడం అంటే వెదురుతో తయారు చేయబడిన ట్రే అనమాట. ఇవి కూడా సైజులు ఏదైనా చూసుకున్నట్లయితే మీకు అన్ని సైజులలో ఉంటాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఈ సెట్ చూడండి, ఇందులో మీకు 78 పీసెస్ అయితే రావడం జరుగుతుంది. దానికైతే మీకు 4799 అయితే ఉందన్నమాట. మొత్తం 78 పీసెస్ అంటే మీకు చాలా ఎక్కువ అనే చెప్పొచ్చు. ప్రైస్ చూస్తే మీకు 4799. అందులో మీకైతే ఈ ఐటమ్స్ అయితే వస్తాయి. అందులో మీకు చాలా రకాల డిజైన్స్, మోడల్స్ అయితే ఉన్నాయి. చూడండి, అన్ని కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మీకు 27 పీసెస్ అయితే ఉంటాయి. అంటే దాన్ని బట్టి కూడా మీకు ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. ఈ 27 పీసెస్ మాత్రం 2026 అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇవి 10 పీసెస్ వస్తాయి అన్నమాట. అంటే ఎన్ని పీసులు వచ్చినా కూడా వాటికి తగ్గ ప్రైస్ అయితే ఉంటుంది. అదైతే మీరు గమనించాలి. ప్లేట్లు చూడండి, ఎన్ని రకాల ప్లేట్లు, ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా డిజైన్లు ఉన్నాయి. ప్రతి దానికైతే ఒక సెట్ అయితే ఉంటుంది. ప్రతి సెట్కు ఒక ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ మరొక ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ దేవుని విగ్రహాలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, మన గణపతి స్వామి. చూడండి, గణపతి స్వామి అయితే విగ్రహం ఈ విధంగా ఉంది. పెళ్లికి సంబంధించిన వస్తువులు అని చెప్పాను కదా, పెళ్లికి అయితే ఇవైతే వాడుతుంటారనమాట. పెళ్లి అప్పుడైతే మనకు చాలా కనిపిస్తాయి. ఇవి ఇతడి బిందెలు అనమాట. ఇవి కూడా మనకు పెళ్లిలలో పెట్టడం అయితే జరుగుతుంది. చిన్న చిన్న సైజుల నుంచి పెద్ద పెద్ద సైజుల వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇతడి బిందెలు అనమాట. చూడండి, క్వాలిటీ అంటే క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ. మీరైతే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీలో మాత్రం ఎటువంటి డోకా లేదు. ఇది చూస్తున్నారు కదా, దీని పేరేంటో మీరు కామెంట్ చేయండి. నేనైతే నాకు గుర్తుంది కానీ ఇప్పుడైతే నాకు గుర్తొస్తలేదు అనమాట. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. దీన్ని అయితే కొప్పెర అంటారని అనుకుంటున్నాను. మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. ఇది ఇత్తడి బకెట్ అనమాట. ఇత్తడి బకెట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. కంపెనీ వచ్చేసి హైమా, బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది. ఇత్తడి బకెట్లు ఇవి. ఇవి కూడా చాలా సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే సైజులు అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. దేవునికి వెలిగించే హారతులు అనమాట. మనం పెద్ద పెద్ద స్టేజ్లో అయితే చూస్తాం కదా, ఇవైతే పెద్ద పెద్ద హారతులు. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. మన దేవుని రూమ్ లో పెట్టుకునే చిన్న చిన్న దీపాలు అయితే ఉన్నాయి. చాలా సైజులో కూడా అవైలబుల్ ఉంటాయి. చూడండి, ఇదైతే మనకు టెంపుల్స్ లలో హారతి అయితే ఇస్తారు కదా, ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా, ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ఈ హారతి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఇంతవరకు నేనైతే చూడలేదు. చాలా బాగుంది, బరువు ఉంది, కాకపోతే క్వాలిటీ మాత్రం బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది ఇత్తడి గ్లాసు, ఇది చిన్న సైజు, ఇది స్టోరేజ్ బాక్స్లు అనమాట. ఇవి ఇత్తడివి, మనం ఫస్ట్ చూసినవి అవి స్టీల్. అసలు సిసలైన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే గేట్ 2 లోని థర్డ్ ఫ్లోర్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనం చూడొచ్చు, ఫంక్షన్స్ లలో అయితే ఈ భవన్లు అయితే చూస్తూ ఉంటాము. ఇది మొత్తం అల్యూమినియం అనమాట. ఇక్కడ ప్రతి దానిలో మీకైతే చిన్న చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజు వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇవైతే మీకైతే ఏదైనా హోటల్ కానివ్వండి, ఫుడ్ స్టోర్ కానివ్వండి, ఫుడ్ స్టాల్ కానీ ఉంటే మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది. లేదంటే వీళ్ళు ఏదైనా క్యాటరింగ్ చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. అన్ని సైజులు అయితే అవైలబుల్ గా ఉన్నాయి, చూడొచ్చు. ఇది చూడండి, చాయ్ పెట్టుకోవడానికి లేదంటే ఏదైనా వండుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. బరువుగా ఉంది. క్వాలిటీ అంటే ప్రతి దానిలో క్వాలిటీ అయితే బాగుంది. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని ఒక సెట్ లానైతే ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, మనం చిన్నప్పుడు అయితే ఇందులోనే చాయ్ పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇందులోనే చాయ్ తాగేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది అయితే చాయ్ కూడా బంద్ చేశారు. ఇవి ఏమైనా ఫ్రై చేసుకోవడానికి
చిన్న చిన్నగా లేదంటే పెద్ద పెద్ద సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి, ఇదైతే పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది సెట్ అయితే చాలా బాగుంది కదా, సైజులు కూడా చాలా బాగున్నాయి. అల్యూమినియం పాత్రను అయితే చూడండి, ఇది చాలా అంటే చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది, మీకైతే చాలా క్వాలిటీగా ఉంది. ఇవి చిన్న సైజు ముగ్గులు అనమాట. చిన్న సైజు ముగ్గులు చూస్తున్నారు కదా, ఇది ఇది చిన్న సైజు ముగ్గురే. ఇలా చిన్న చిన్న హండీలు కూడా ఉన్నాయి. ఇందులో మీకు పెద్ద పెద్ద సైజులో కూడా ఉన్నాయి, చూద్దాం. ఇంగో ఇవే అనమాట పెద్ద పెద్ద హండీలు. ఇటువంటివి మనం అయితే బిర్యానీ రెస్టారెంట్లో, హోటళ్లలో చూస్తాము. ఇది కాఫర్ బాటమ్ బౌల్ అన్నమాట. ఇది చూసుకోండి, చాలా అంటే చాలా బరువు ఉంది. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంది. దీని ప్రైస్ అయితే 422 రూపీస్ అయితే ఉంది. చిన్న చిన్న కుక్కర్లు కూడా ఉన్నాయి. ఇది చూసుకున్నారా, ISI మార్క్ కూడా ఉంది. చిన్న చిన్న కుక్కర్, ఇదైతే 1000 రూపాయలు అయితే ఉంది ప్రైస్. చిన్న సైజు, బాగా బరువు ఉంది. ఇందులో పెద్ద సైజ్ అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్క ఐటెంలో మీకైతే అవైలబుల్గా ఉంటాయి. ప్రెస్టేజ్ సంబంధించింది ఇది. ఈ మోడల్ అయితే చాలా బాగుంది. దీనికైతే 3,395 రూపీస్, ప్రెస్టేజ్ కంపెనీ. ఇది దోశ తవా, చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. ఇవి మొత్తం ఇతరుతో తయారు చేయబడిన వస్తువులు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది మనం వండుకున్న తర్వాత మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, వండిన తర్వాత ఇందులో స్టోరేజ్ చేసుకోవడానికి ఈ రకమైన బౌల్స్ అయితే ఉపయోగపడతాయి. ఇందులో చిన్న చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజు వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మొత్తం కడాయిలు అనమాట. చిన్న సైజు కడాయిలు ఉన్నాయి, పెద్ద సైజు కడాయిలు ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న సైజు, పెద్ద పెద్ద సైజు కడాయిలు ఉన్నాయి. ఈ తవ్వ చూడండి, ఇది ఫ్లాట్ తవ్వ. మనం ఇంతకుముందు దోశ తవ్వ చూసాం కదా, ఇది కూడా అనమాట. తవాలో ఇది ఒక రకం, ఇది కూడా ఒక రకం. తవ్వ చూడండి, కొంచెం లోతుగా అయితే ఉంది. ఇది చాలా బరువుగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఈ నాన్ స్టిక్స్ తవ్వాల పైన 20% అయితే ఆఫ్ ఇస్తున్నారు, అది కూడా MRP పైన అనమాట. ఇది మొత్తం నాన్ స్టిక్ తవ్వాలు. ఇది బిర్యానీ హండి, దీనిపైన 30% ఆఫ్ అయితే ఇస్తున్నారు ఆన్ MRP. ఇది ఐరన్ డీప్ కడాయి అనమాట. దీనిపైన 25% ఆఫ్ అయితే ఇస్తున్నారు, అది కూడా MRP పైన. ఇవే ఆ తవ్వాలు. ఇవి ఫ్రై చేసుకునే ప్యాన్లు అన్నమాట. దానిపైన మూత కూడా రావడం జరిగింది. ఇవి చిన్న చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజు వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఈ సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సైజుని బట్టి మీకు ప్రైస్ అయితే ఉంటుంది. MRP పైన ప్రతి దానికి డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇది వినోద్ కంపెనీకి సంబంధించి కుక్కర్. ఇది చిన్న సైజు, ఇంకా పెద్ద సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మన రైస్ కుక్కర్ అనమాట. ఈ వినోద్ స్టెయిన్లెస్ స్టీల్, దీనిపైన ఫ్లాట్ 25% ఆఫ్ అయితే ఉంది ఆన్ MRP పైన. MRP 5400 ఉంది. సేవ్ అయితే మీకు 1350 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. ఆఫర్ ప్రైస్ 4050 అనమాట, 4050 రూపాయలు. ఇది పొంగనాల ప్లేటు. ఇది చాలా అంటే చాలా బరువు ఉంది, చూడొచ్చు. పొంగనాల ప్లేట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది ప్రెస్టేజ్ కంపెనీకి సంబంధించిన కుక్కర్. దీని ప్రైస్ అయితే మనకు 2320 రూపాయలు అయితే ఉంది. ఇదైతే 3 లీటర్స్ కుక్కర్, ప్రెస్టేజ్ కంపెనీ 3 లీటర్ కుక్కర్. ఇది చూడండి, ఫ్రై ప్యాన్స్ అనమాట. ఇది మార్బుల్ కోటింగ్ వస్తుంది, ఇదైతే గ్రానైట్ అనమాట. ఇదైతే చాలా మంది చూసుండరు. ఇదైతే చూడండి, ఈ గ్రానైట్, ఇది మార్బుల్, ఇది గ్రానైట్ అనమాట. ఇందులో సైజెస్ అయితే ఉన్నాయి, చూడండి. ఇదైతే మీకు పట్టుకుంటే మీకైతే తెలుస్తుంది అనమాట. గ్రానైట్ ఉంటుంది, మార్బుల్ ఉంటుంది ఇందులో. చూడండి, ఇది సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ చిన్న సైజ్ వచ్చేసి మీకైతే 1920 రూపీస్ అయితే ఉంటుంది. దీనికి లిడ్ కూడా రావడం జరుగుతుంది. మనకు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, లోపల ఐటెం ఏముందో మనకైతే కనిపిస్తుంది. ఇవి సైజెస్ అనమాట.
ఇవి గ్రానైట్ మరియు మార్బుల్ కోటింగ్ తో అయితే రావడం జరుగుతుంది. ట్రిపుల్ ట్రయో 3 పీస్ సెట్ అనమాట. ఫ్లాట్ 63% డిస్కౌంట్ అయితే ఉంటుంది ఆన్ ఎంఆర్పి పైన. ఎంఆర్పి వచ్చేసి 4,990 ఉంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1849 అయితే ఉంటుంది. ఇది చూసుకుంటానైతే మీకు 3 పీస్ సెట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఒక చిన్న సైజు ఉంటుంది, ఒకటి ప్యాన్ ఉంటుంది, ఇంకోటి అయితే ఈ 3 పీస్ సెట్ అయితే రావడం జరుగుతుంది. మీకు 63% ఆఫ్ అయితే ఉంటుంది ఆన్ ఎంఆర్పి పైన. ఇది 4th ఫ్లోర్ అనమాట. ఇందులో మీకు వాటర్ ఫిల్టర్స్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, మన టేబుల్ ఫ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది మొత్తం ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అనమాట. ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. టేబుల్ ఫ్యాన్ దగ్గర నుంచి మన ఏసీ దగ్గర వరకు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇవి చూసుకున్నట్లయితే మీకు వాటర్ ఫిల్టర్స్ అనమాట. ఈ 4th ఫ్లోర్లో మొత్తం మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే మీకు రిఫ్రిజిరేటర్స్, ఇంకా వాటర్ డిస్పెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మిక్సర్స్, చిన్న చిన్న మిక్సర్స్, పెద్ద పెద్ద మిక్సర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు వండర్ షెఫ్ నుంచి మిక్సర్ గ్రైండర్ 53% ఆఫ్ అయితే ఉంది ఆన్ ఎంఆర్పి పైన. ఎంఆర్పి వచ్చేసి మీకు 6,500 ఉంది. మీకు ఆఫర్ ప్రైస్ అయితే 3,000కి అయితే ఇస్తున్నారనమాట. ఇదే వండర్ షెఫ్. ఇది మీకు 53% ఆఫ్ అయితే ఉంది. సమ్మర్ సీజన్ అయితే రావడం జరుగుతుంది కదా, కూలర్స్ అనమాట. చిన్న చిన్న కూలర్స్ నుంచి పెద్ద పెద్ద కూలర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి. ఈ వండర్ షెఫ్ నుంచి మల్టీ కుక్ కెటల్ అయితే 1.2 లీటర్స్ 600 వాట్స్ 37% ఆఫ్ అయితే ఉంది. బెస్ట్ ప్రైస్ వచ్చేసి 1499 అనమాట. ఎంఆర్పి 2400. ఇదే చూస్తున్నారు కదా, వండర్ షెఫ్ నుంచి మల్టీ కుక్ కెటల్. ఇక్కడ మీకు 2 బర్నర్ స్టవ్స్, ఇంకా 4 బర్నర్ స్టవ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇదైతే చిన్న బర్నర్ అయితే ఉంది, ఇది పెద్ద బర్నర్ ఉంది. ఈ సైజెస్ కూడా చేంజ్ అయి ఉన్నాయి అనమాట. ఇది ప్రీతి జంబో మ్యాక్స్ స్టవ్ అన్నమాట. ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక రకమైన మోడల్ అనమాట. ఇది చూడండి, ఒక్కొక్కడైతే ఒక్కొక్క మోడల్ అయితే ఉందన్నమాట. ఇవి మొత్తం చూసుకున్నట్లయితే మన గ్యాస్ స్టవ్స్ అనమాట. ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయో మీరైతే చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4th ఫ్లోర్ అనమాట. ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయనేది ప్రతి ఫ్లోర్కి మెట్లు ఎక్కే దగ్గర మీకైతే కనిపిస్తూ ఉంటుంది. మరి అగ్రోమెక్ గురించి వీడియో అయితే చూసారు కదా, మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా పార్ట్ 2 వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిన ఐటమ్స్, మీకు ఇష్టమైన ఐటమ్స్, మీకు ప్రైజెస్ ఏవేవి నచ్చాయో అవి కామెంట్ చేయండి. నేను తప్పకుండా పార్ట్ 2 వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.